హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం వీకెండ్ వస్తే హెల్దీ రెసిపీ చెప్పుకుంటాం కదా. నేను రాగులతో పాయసం అనేది ఈ రోజు నేను చూపిస్తున్నాను. చాలా మంది మనం రాగులతో జావ కాసుకుంటాము, ఇట్లాంటివి చేస్తాం, కానీ రాగులతో పాయసం ఎప్పుడు చేసుకోము. సో నేను అది చూపిస్తున్నాను. ఇది ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఇందులో ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ మన స్కిన్ హెల్త్ కి, హెయిర్ హెల్త్ కి, ఇందులో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఈ ఉంటుంది, సి ఉంటుంది, కాల్షియం రిచ్ ఉంటుంది. మన బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి అండ్ మన ఇంటర్నల్ హెల్త్ ని, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, ఇందులో ఉండే ఫైబర్ ఈజీ డైజెషన్ కి అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కి, డయాబెటిక్ కంట్రోల్లో ఉంచడానికి, షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినొచ్చు రాగిని. సో మన హార్ట్ హెల్త్ కి, మన ఎముకల బలానికి, మన నర్వస్ సిస్టమ్ కి, అన్నిటికీ యూజ్ అవుతుంది. మన టోటల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను కిందన వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. ఇది ఎలా చేసుకుందాము, ఇది చాలా సింపుల్. నేను వీటిని డ్రై రోస్ట్ చేసి ఒక 2 hours వాటర్లో సోక్ చేశాను. తర్వాత ఒక 2 spoons సగ్గుబియ్యం తీసుకున్నాను అండ్ క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ లో కూడా విటమిన్ ఏ ఉంటుంది, మన ఐసైట్ కి చాలా మంచిది, మన హెయిర్ అండ్ స్కిన్ కి చాలా మంచిది. సో ఇవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో కిచెన్ లోకి వెళ్ళిపోదాం పదండి. హెల్దీ రెసిపీ అనేది చూపిస్తున్నాను. ఇదిగో రాగులు. ఈ రాగులు నేను ఒక 2-3 hours సోక్ చేశాను, వాటర్ లో సోక్ చేసి. దీన్ని 1 కప్పు రాగులు తీసుకున్నాను అండ్ ఒక 2-3 spoons సగ్గుబియ్యం తీసుకుని వాటర్ లో ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఇలా ఉడికించేసాను. తర్వాత ఇలా గీ తీసుకున్నాను, ప్యాన్ లో తీసుకుని దీంట్లో డ్రై ఫ్రూట్స్ మనం కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇలా ఏమైనా మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి. బంద్. సో మనకి కిస్మిస్ అండ్ జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఒక క్యారెట్ ని ఇలా గ్రేట్ చేసుకున్నాను. ఇందులో విటమిన్ ఏ, ఇవన్నీ మన ఐసైట్ కి కానీ చాలా మంచిది, మన స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. సో నేను దీన్ని కూడా మనం కొంచెం కమ్మగా వచ్చే వరకు ఫ్రై చేయండి. సో ఇలా ఎర్రగా వేగిపోయే వరకు, చక్కగా మంచి వాసన వచ్చే వరకు క్యారెట్ ని వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ రాగులు అండ్ సగ్గుబియ్యంని ఇందులో వేసేద్దాము. అండ్ కొంచెము ఎలైచి వేద్దాము. సో దీన్ని ఇట్లా కలుపుకొని పాలు వేసుకుని చక్కగా ఉడికించుకుందాము. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. అండ్ మనం ఇందులో ఎక్కువ గీ కూడా యూజ్ చేయలేదు. సో చాలా కొంచెం తీసుకున్నాము. మనకి మంచి స్వీట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా యూజ్ఫుల్, ఓవరాల్ హెల్త్ కి. తర్వాత ఇందులో పాలు వేసేద్దాము. సో నేను అన్ని వేసిన తర్వాత ఇలాగా కుక్కర్లోనే ఒక 2 minutes ఉడికించేసాను, 2 విజిల్స్ వచ్చే వరకు. ఎందుకంటే రాగులు, ఈ క్యారెట్ ఇవన్నీ ఇంకా బాగా ఉడుకుతాయని ఇట్లా ఉడికించేసుకున్నాను అనమాట. ఇందులో స్వీట్నెస్ కోసం నేను కోకోనట్ షుగర్ వాడుతున్నాను. మీరు కూడా కోకోనట్ అంటే ఇది బెల్లం అనమాట, కోకోనట్ బెల్లం అనమాట ఇది. సో కోకోనట్ షుగర్ అంటారు ఈ పౌడర్ను. ఇట్లా స్వీట్నెస్ కోసం ఇది వేస్తున్నాను. మీరు ఇది అవాయిడ్ చేయాలంటే, స్వీట్ షుగర్ అది ఉంది అవాయిడ్ చేయాలనుకుంటే డేట్స్ని పేస్ట్ చేసేసుకోవచ్చు, లేకపోతే బెల్లం కానీ ఏదైనా కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవచ్చు అనమాట. సో ఎంతో రుచికరమైన మన రాగుల పాయసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో ఎంతో రుచికరమైన మన రాగుల పాయసం అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. మీరు ఇలా చేసి పెడితే పిల్లలు ఎందుకు తినరు చెప్పండి, ఇంత రుచికరంగా. సో డ్రై ఫ్రూట్స్ పైన వేస్తున్నాను. సో టేస్ట్ చూసేద్దామా. ఎంత టేస్ట్ బాగుందో. మీరు తయారు చేసుకుని నాకు కామెంట్ పెట్టండి, మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందనేది. సో మీరు ఇంకా మంచి రెసిపీస్ కోసం కానీ, నా వర్కౌట్స్ ప్రతిరోజు నా వర్కౌట్ రీల్స్ అనేది నేను పెడుతున్నాను కదా. సో నా వర్కౌట్ రీల్స్ కోసం కానీ, హెల్దీ రెసిపీస్ కోసం కానీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఫేస్బుక్ ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.